ఏంటండి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు? ఏమీ లేదు, మన విలేజ్ పాత ప్రెసిడెంట్ గారి అబ్బాయి మీ క్లాస్లోనేగా చదివేది? అవును టీచర్, వాడు మొద్దు. నేను వాడంటే ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని చెప్తున్నాను, ఏం దారికి రావట్లా. నేను కూడా విన్నాను. నిన్న సాయంకాలం ప్రెసిడెంట్ నా దగ్గరికి వచ్చారు. మాస్టర్తో చెప్పి ఎలాగైనా వాడిని పాస్ చేయించండి, కావాలంటే వారికి 1000-2000 ఇచ్చుకుంటాను అన్నారు. మీరేమన్నారు? 1000-2000 చాలవు, అట్లీస్ట్ 5000 అయినా ఇచ్చుకుంటేనే మీరు ఒప్పుకుంటారని చెప్పాను. ఏమండి, డబ్బు తీసుకుని పాస్ చేయడం తప్పని మీ మనసు కనిపించలేదా? ఏమిటి సార్, మనసు గినుసని మాట్లాడితే ఈ కాలంలో బ్రతకడం సాధ్యమా? పాత మాస్టారు డబ్బు తీసుకున్నారట, మీరు వారిని ఫాలో చేస్తే పొరపాటుగా మాట్లాడుతున్నారు. ఒక మాస్టర్ తప్పు చేస్తే దేశంలోని మాస్టర్లందరూ తప్పు చేసేవాళ్ళ? ఏం సార్, ఒక సవత్తల్లి తప్పు చేసిందని లోకంలో ఉన్న సవత్తల్లు అందరూ తప్పు చేస్తారని మీరు అనుకుంటున్నారే, అప్పుడు నేను అనుకోవడంలో ఏమిటి తప్పు? సారీ, నన్ను ప్రెసిడెంట్ చూడను లేదు, పిల్లాడి గురించి చెప్పను లేదు, మీకు బోధపడాలని అబద్ధం చెప్పాను. ఇలా చూడండి సార్, మనం పెళ్లి చేసుకునే ఆడపిల్ల ఫ్రెష్గా ఉండాలని ప్రతి మగవాడు అనుకునే విధంగా మా ఆడవాళ్ళు కూడా ఆశపడతారు. మీరు ఒక విడోయర్, అది కాక చేతిలో చంటికురాడు కూడా ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని ఆవిడ పెళ్లి చేసుకుందంటే ఆవిడ ప్రేమను అర్థం చేసుకోండి. అది మానేసి మీరు ఆవిడపై సందేహపడ్డం ఏ విధంగానూ న్యాయం కాదు. మీతో పాటు వర్క్ చేసి టీచర్ అడ్వైస్గా తీసుకోకుండా మీ చేతికి రాఖీ కట్టిన మీ చెల్లెలు రిక్వెస్ట్గా తీసుకోండి. వస్తాను.